మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం చెల్లును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానం 1959 సంవత్సరం మార్చి నెల 29వ తేదీన అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రమందలి జెఫర్సన్విల్ పట్టణంలోని బ్రెన్హామ్ టాబర్నకల్ నందు సహోదరు బ్రెన్హామ్ ప్రసంగించింది. దీనిని ఇప్పుడు మన తెలుగు భాష తర్జుమాతో వినబోతున్నాం. వర్తమానం పేరు లివింగ్, డూయింగ్, బరీడ్, రైజింగ్, కమింగ్. జీవించి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. It's just beyond anything that we could express in human languages. మానవ భాషలో మేము ఇది ఉచ్చారణ చేయాలంటే ఇది మానవ భాషకు అతీతంగా ఉంటున్నది. Of how our hearts feel today as we gather here on this most solemn, sacred morning. నేటి ప్రశస్తమైన పరిశుద్ధమైన ప్రాతకాల వేళలో మేము ఒకరినొకరిని కూడుకొని ఉండటం వలన మా హృదయాల్లోని భావనలను మానవ భాషలో ఎలాగ ఉచ్చారణ చేయాలో తెలియదు. This morning represents the time that when our religion was made real. మా యొక్క భక్తి వాస్తవికత దాల్చిన అనుటకు ఈ ప్రాతకాల వేళయే ఒక రుజువై ఉన్నది. Because it was the rising up again of thy precious child who came to redeem the whole human race. ఎందుచేతనంటే మానవ జాతినంతటినీ రక్షించడం కోసము The sermon, అనుదించిన as the eagle's death, కుమారుడు తిరిగి was లేచిన delivered on Sunday దినమై ఉన్నది. afternoon, And we're April here 3, this morning in 1960, celebration of that at the Municipal great Auditorium in Tulsa. supreme triumph, Lord. ప్రభువా, అనూహ్యమైన అగమ్యమైన ఆ కాలాన్ని ఆచరించడం కొరకై మేము ఇక్కడ చేరి ఉన్నాము. That made us more than conquerors of both death, hell, and the grave. అదే ఆ దినమే మమ్మలను మరణమును, నరకమును, సమాధిని జయించిన జయశీలుగా చేసి ఉన్నది. And we thank thee that after all these years have passed, గతించి ఉన్న ఈ సంవత్సరాన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. we still gather early of a morning on this Easter morning to worship him. ఆయనను ఈస్టర్ ప్రాతకాల వేళలో మరి అతి ప్రాతకాల వేళలో ఆయను ఆరాధించుటకు చేరి ఉన్నాము. Because we believe that he shall come again. ఎందుచేతనంటే ఆయన మరలా రానయ్యున్నాడని మేము నమ్ముచున్నాము. And we would pray that you would forgive all of our sins and our trespasses that is recorded against us. మాకు విరోధముగా పదిలపరచబడి ఉన్న మా యొక్క ప్రతి పాపమును, అతిక్రమను క్షమించుమని మేము నిన్ను వేడుకొనుచున్నాము. As we humbly confess our wrong and accept his atonement for our sins. మాకు మేము దీనులమై మా తప్పెదములు ఒప్పుకుంటున్నాము. మాకై ఆయన నిర్వర్తించిన పాప ప్రాయశ్చిత్తార్థ బలిని అంగీకరిస్తున్నప్పుడు అలా చేయమని ప్రార్థిస్తున్నాము. Heal the sickness that's in the midst of us, Lord, and ప్రభువా, మా మధ్య ఉన్న వ్యాధినంతటిని స్వస్థపరచండి. help us as we read thy holy word, నీ పరిశుద్ధ వాక్యమును మేము పఠనము చేయుచున్నప్పుడు సహాయము చేయండి. which is the foundation of all of the truths that you have left for us to live by and to believe. మేము జీవించుటకు, మేము విశ్వాసముంచుటకు నీవు మా మధ్య ఉంచిన అన్ని సత్యములకు పునాది అదే. And we pray not only for this group that's gathered here, but all around the world. ఇక్కడ చేరి ఉన్న ఈ చిన్న గుంపు కొరకే మేము ప్రార్థన చేయట్లేదు, కానీ ప్రపంచంలో ఉన్న అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. For we are looking with eager eyes and longing hearts for his return. ఆయన రాకడ కొరకు ఆకలిగి ఉన్న హృదయాలతో, అపేక్షిస్తున్న కన్నులతో మేము వేచి చూస్తూ ఉన్నాము కనుక We stand today in darkness, in a chaos, గందరగోళముతో ఉన్న అంధకారములో మేము నిలచి ఉన్నాము. that when most any time that some fanatic might just blow up about something, ఎప్పుడో ఏదో ఒక సమయంలో ఎవడో ఒకడు చపల చిత్తుడు ఒకదానిని ఊదయగలడు. and turn a little button and the whole world could be blown into bits. చిన్న బటన్ అలా త్రిప్పివేస్తే సర్వ ప్రపంచము ముక్క చెక్కలైపోతుంది. As it has been told us by great authorities that the wars will only be a few hours long if it ever happens again. ఉన్నత అధికారుల ద్వారా మాకు తెలియచేయబడిన రీతిగా
యుద్ధం అనేది కొన్ని గంటల్లోనే ముందునున్నది. మరి అది ఎప్పుడైనా జరగవచ్చు. Oh, as we're standing today on the very brim of another war. ఓ యుద్ధం యొక్క చివరి అంచునే నేడు మేము నిలబడి ఉన్నాము. Then the church is standing on the brim of that most glorious resurrection. అలాగే సంఘము కూడా మహిమగల పునరుద్ధానం యొక్క అంచున నిలబడి ఉన్నది. For we shall be caught up together with the sleeping saints to meet the Lord in the air and forever be with Him. ప్రభుతో సదాకాలం అక్కడ ఉండుట కొరకు, మధ్యాకాశములో ఆయన కలుసుకొండు కొరకు, నిద్రిస్తున్న పరిశుద్ధులతో మేము ఎత్తబడుటకు, అలాగూ అక్కడ మేమున్నాము. We have come to worship Thee, Lord, and receive us today. నిన్ను ఆరాధించుటకే మేమిచ్చున్నాము ప్రభువా, నేడు మమ్ము స్వీకరించండి. Bless the reading of Thy word, the singing of the song, the preaching of the gospel. చదువుతున్న నీ వాక్యమును ఆశీర్వదించండి, పాడుతున్న పాటలను, ప్రసంగిస్తున్న సువార్తను ఆశీర్వదించండి. Receive the prayers of the penitent. దేనిల యొక్క ప్రార్థనలను స్వీకరించండి. Hear a prayer for the sick and get glory into Thyself. వ్యాధిగ్రస్తుల ప్రార్థనలు ఆలకించండి, తద్వారా మీకే మహిమ తెచ్చుకునండి. For we humbly ask it in the name of Jesus, Thy Son. Amen. నీ కుమారుడైన యేసు నామమున మేమిది వేడుకొనుచున్నాము. ఆమేన్. To you who would like to take where we're to read this morning for our scriptures, మన లేఖనాలను తీసుకుని మేము ఎక్కడ చదవబోతున్నామో అది మీ కొరకు. and we're sorry that this to know that we do not have the seating room for this fine group of people who's come early this morning to worship with us. నేటి ఉదయవేళలో మాతో కలిసి ఆరాధన చేయడానికై వచ్చిన ఈ మంచి ప్రజలకు కూర్చునే ఏర్పాట్లు గదులు చేయలేనందుకు మమ్మల్ని మన్నించండి. From different churches and from different states and even different nations. పలువిధ సంఘాల నుండి, వివిధమైన రాష్ట్రాల నుండి, ఇంకా వేరు వేరు దేశాల నుండి has gathered this morning here at the tabernacle for this most glorious worship of the Lord. ఈ ఉదయవేళలో జరుగు ప్రభువునకు చెందిన ఈ బహు ప్రశస్తమైన ఆరాధనకు చేరుకుని ఉన్నారు. I wish for you to A turn religious to the movement book that of has Psalms. roots here in Kentucky, and it has millions of followers, కీర్తన but గ్రంథము it's quite చూడాలని possible you've never ఆశిస్తున్నాను. heard of it. This కీర్తనలు WHS 22. was investigated this before is rather Adam an Walser discovered. unusual The group takes a controversial place to stand read as for it spreads Easter its service. message around ఈస్టర్ the పండుగ globe. సందర్భమైన ఆరాధనకు ఈ స్థలములోని భాగాన్ని చదువుటనేది విదూరంగా ఉంటుందని నాకు తెలుసు. Every year, God is hundreds of people unusual. make a pilgrimage అయితే to Eastern దేవుడు Cemetery in అనివార్యకుడై Jeffersonville. ఉన్నాడు. Now, if he likes And now, birthday, after this Lord service, Jesus, we will Canada, adjourn in Florida, about 1 hour Texas, California. so that you may They've go come for from your all over the breakfast. సరే, world to see the ఈ grave కూడిక అయిన of William తర్వాత Branham. ఒక గంట సేపు మనం ఇచ్చిన వేచి ఉంటాం. ఎందుకంటే మీరు మీ ప్రాతకాల వేళ పలహారం పుచ్చుకోవాలి. He said, Verily, verily, I say unto you, William Branham first ఆ catapulted into తరువాత fame decades 9:30 before there గంటలకు was television. ఆ His former ఆదివారం బడి colleague Willard Collins, కూడిక who is now ఆరంభమవుతుంది. pastor of And then Branham's church, after the Sunday remembers. school service, His there will whole be ministry was a baptismal phenomenon. service here He was at the known to be the father of the ఆ charismatic పిదప movement. వెంటనే ఆదివారపు ఆరాధన ఉంటుంది. He would బాప్తిసం minister ఆరాధన కూడా the ఆ word like కుంటలో you ఉంటుంది. never heard. What we need today is a house clean. Traveling from city to city, Branham professed to use the power of God, believe it or not, to heal. ఆ తదుపరి మధ్యాహ్నం 6 గంటలకు ఈ రాత్రి స్వస్థత కోరిక కొరకు ప్రార్థనా పత్రికలు ఇవ్వబడుతున్నది. It started in Chicago in 1944, and quickly the మరి message went మీరు worldwide. ప్రేమించే ఎవరైనా వ్యాధితో he was all కానీ over the world. అక్కలతో 7 కానీ times, ఉన్నట్లయితే I believe, to be ఈ రాత్రి exact. వారిని A తీసుకుని వచ్చుటకై mysterious photo జ్ఞప్తించుకోండి. appeared in which Branham had a halo, and he began offering predictions in more than 1,100 recorded sermons, which eventually ఎలాగైతే became Voice of మనము God చేరుకున్న recordings. ఆఖరి కూడిక ఇదే ఉంటున్నది. leaving in the morning at 5 o'clock. Either already come to pass, we watch a lot of it unfold, or it's in the making now. ఉదయం 5 గంటలకు నేను లాస్ ఏంజల్స్ కి వెళుతున్నాను. అక్కడి నుండి వెస్ట్ కోస్ట్ కు ఆ ప్రాంతానికి మరికొన్ని కూడికల కొరకై వెళ్తున్నాను. Now in Psalms 22 we shall read, ఇప్పుడు 22వ కీర్తన చదువుకుందాము. my God, why hast thou forsaken me? నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. Why art thou so far from helping me from the words of my roaring? నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక
నీవేలా దూరముగా ఉన్నావు? My God, I cry in the daytime, but thou hearest not. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. And in the night season, and am not silent. రాత్రి వేళను నేను మౌనముగా ఉండుటలేదు. But thou art holy, O thou that inhabitest the praises of Israel. నీవు ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. Our fathers trusted in thee. They trusted and thou did deliver them. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. They cried unto thee and were delivered. వారు నీకు మొరపెట్టిరి, విడుదల పొందిరి. And each one may have a tape so that you might know నీ to యందు play నమ్మిక back ఉంచి in case of anything. సిగ్గుపడకపోయేది. But I am a worm and no man. నేను నరుడను కాను, I'm going to make a నేను tape whether పురుగును. something A happens to me. reproach of Then man. the brethren can play it after I'm gone. Despised to the of the churches. people. నరుల But if చేత it's kind of a నిందించబడిన little వాడను, puzzling to ప్రజల you, చేత play the తృణీకరింపబడిన tape వాడను. back. All Listen they that close then. see me I'm laugh sure the and Holy Spirit scoff. will నన్ను reveal. చూచు వారందరూ అపహసిస్తున్నారు. They shoot out the lip and they shake their head saying, పెదవులు విరచి తల ఆడించుచు ఇలా చెప్పుచున్నారు, he trusted on the Lord that he would deliver him. యెహోవా మీద భారము మోపెను, ఆయన విడిపించునని. Let him deliver him, seeing he delighteth in him. ఆయన వాడిని తప్పించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా. But thou art he that took me out of the womb. అయితే గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే కదా. Thou didst make me hope when I was upon my mother's breast. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మక పుట్టించితివి. I was cast upon thee from the womb. గర్భవాసులని మొదలుకొని నాకు ఆధారము నీవే. Thou art my God from my mother's belly. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. Be not far from me, for trouble is near. శ్రమ వచ్చి ఉన్నది, నాకు దూరముగా ఉండకము. For there is none that సహాయం చేయువాడు ఎవడునూ లేడు. Then you're not a believer. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భాషాను దేశము బలమైన విషయములను ఆవరించున్నవి. They gather upon me with their mouth as a raving, roaring lion. హింసించును గర్జించుచుండు సింహం వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. I am poured out like water. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. All my bones are out of joint. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. My heart is like wax. It is melted in the midst of my bowels. నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. A man was thought of well by the నా king బలము called his ఎండిపోయి Louis చిల్లపెంకు Uzziah, వలె the king, ఆయను. which was a great man, tried to take a preacher's place one time. నా నాలుకన దవడను అడ్డుకొని అతను ఉన్నది. నిలబడి ఉన్న ఈ ప్రవక్తను యెషయాను చూడండి. నీవు ఒక నన్ను తెలివిగల ప్రేతల మనిషి, భూమిలో రాజు పడవేస్తున్నావు. ద్వారా తలంచబడిన వ్యక్తి. ఎందుకనగా ఉజ్జియాతో సహచరుడుగా ఉన్న వ్యక్తి, రాజు, గొప్ప మనిషి, ఒకసారి బోధకుని స్థానాన్ని తీసుకుంటానికి ప్రయత్నించిన వ్యక్తి లోపలకు వెళ్లిపోయాడు. కుష్ఠరోగంతో మొత్తబడ్డాడు. నా చేతులు వారు నా చేతులను నా పాదములను పొడిచున్నారు. నా అదే నేను ఎముకలను వ్యాపారస్తులకు వారు చెప్పినది. నిదానించుచు నన్ను బోధకుని స్థానాన్ని ప్రేరేపించుచున్నారు. తీసుకుంటూ ప్రయత్నం చేయవద్దు. వద్దండి. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు. అవునా? నా వస్త్రములు వారు దేవుడు పంచుకొని నిన్ను ఉన్నారు. ఏమని చేయమని నా అంగీ కొరకు చెప్పించాడు. చీట్లు వేయుచున్నారు. నీ పని నీవు చేయి. Your finger, you can never be an ear. యెహోవా, Your ear, you never be a దూరముగా nose. ఉండకము. Nose, eye. You stay in your position. నీవు నా వ్రేలివా, బలమా, త్వరపడి నీవు నాకు చెవి సహాయము కాలేవు. చేయము. నీవు చెవివా, నీవెన్నడూ ముక్కు కాలేవు, ఖడ్గము నుండి నా లేక కన్ను ప్రాణమును కాలేవు. తప్పింపుము. అవును, నీ స్థానములో నీ ఉండు. కుక్కల బలము నుండి నా ప్రాణము తప్పింపుము. గత దినము ఆకాశవాణిలో మీరు ఆ వర్తమానాన్ని విన్నారు. ఒక పరిచర్య దేవునికి చేయుటకు ప్రయత్నం నన్ను చేయుట. రక్షించి నాకు ఉత్తరమిచ్చిన్నావు. I will declare thy name unto my brethren. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను. In the midst of the congregation I will praise thee. Yea, సమాజ మధ్యమున నిన్ను స్తుతించదను. ye that fear the Lord, praise him. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా ఆయన్ను స్తుతించుడి. All ye seeds of Jacob, glorify him, and fear him, all ye seeds of Israel. యాకోబు వంశస్థులారా
మీరందరూ ఆయన ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. For he has not despised nor parted the affliction. ఆయన బాధపడి వారి బాధను తృణీకరించలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. Neither has he hid his face from him. అతనికి తన ముఖమును దాచలేదు. But when he cried unto him, he heard. వాడు ఆయనకి మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. My praise shall be of thee in the great congregation. మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. I will pay my vows before them that fear him. ఆయన యందు భయభక్తులు కలగా వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించదను. The meek shall eat and be satisfied. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. They shall praise the Lord that seek him.